హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగా ఫ్యామిలీ ఇంట వారసులు అడుగుపెట్టారు. అది కూడా ఇలాంటి వారసులు కాదు, ఒక్కరు కాదు, ఇద్దరు. చాలా చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉన్నారు మెగా ఫ్యామిలీ అంతా కూడా. మెగా అభిమానులకైతే ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులే లేవని చెప్పాలి. అయితే నిన్న నైట్ 11:40 వాళ్ళిద్దరూ జన్మనివ్వడం జరిగింది. ఉపాసన గారు జన్మనిచ్చారు అపోలో హాస్పిటల్లో. అక్కడ కొంతమంది అభిమానులు డెఫినెట్గా ఏ హీరోకైనా ఏ రాజకీయ నాయకుడికైనా ఎలాంటి కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే అభిమానులు అనేవాళ్ళు ఉంటారు. సర్వసాధారణంగా ఒక కుటుంబంలో ఒక మంచి వ్యక్తి, ఒక ఊర్లో ఉన్నటువంటి మంచి వ్యక్తి అయినా సరే, సమాజానికి మంచి చేసేటువంటి ఏ వ్యక్తికైనా అలాంటి ఇంట్లో ఏదన్నా ఒక మంచి శుభం జరిగితే డెఫినెట్గా అక్కడ ఉండేటువంటి అభిమానులు, వాళ్ళ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఒక పండగ వాతావరణం అనేది అక్కడ చోటు చేసుకుంటుంది. అలాంటి వాతావరణమే అపోలో హాస్పిటల్ దగ్గర కూడా చోటు చేసుకుంది. అయితే కొంతమంది క్రాకర్స్ పేల్చి వాళ్ళ అభిమానాన్ని చాటు చేసుకున్నారు. అది కూడా అపోలో హాస్పిటల్ బయట. దీని మీద అంటే ప్రతిదాని మీద మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేకంగా ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా ఏడుస్తూనే ఉంటారు. అది కూడా వాళ్ళ ఇంట్లో సర్వసాధారణంగా ఏ హీరోకి కూడా ఇప్పుడు జరగలేదని చెప్పాలి. ఎందుకంటే ఒక హీరోకి వారసుడిగా లేదంటే వారసురాలు లేదంటే ఇలా వచ్చినప్పుడు ఎవరి హీరోకి ఏ హీరోకి కూడా ఇలాంటి పండగ వాతావరణం కనిపించకపోవడంతో ఇలాంటి చోటు చేసుకుంటా అదిగో అక్కడ హాస్పిటల్లో ఏంటి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, అసలు హాస్పిటల్లో అక్కడ పేషెంట్స్ ఉన్నారని కూడా లేకుండా ఇలా క్రాకర్స్ పేల్చడం ఏంటి అని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. రెగ్యులర్గా చాలామంది మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళ మీద ఏడుస్తూనే చాలామంది కడుపు నింపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోలుదాస్ గారు, కిరణ్ టీవీ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో హలో హరీష్ అన్నా, నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. నమస్తే హరీష్. మీరు చూసే ఉండొచ్చు మెగా ఇంట వారసులు అడుగు పెట్టారు. చాలా పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అభిమానుల ఆనందానికి అయితే హద్దులే లేవని చెప్పాలి. అయితే దీని మీద కొంతమంది పని కట్టుకుని మెగా ఫ్యామిలీ అంటే ఏడ్చే వాళ్ళు చాలా మందే ఉంటారు. అదే పనిగా కడుపు నింపుకునే వాళ్ళు దాకా కూడా ఉన్నారు. బట్ కొంతమంది ఈ టైంలో కూడా హాస్పిటల్ ముందు ఈ క్రాకర్స్ పేల్చడం ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? అంటే ఇది ఎట్లా అంటే చిరంజీవి ఫ్యామిలీ అంటే ప్రజల్లో ఉన్న ఒక ఆరాధనా పూర్వకమైన అంశాన్ని అర్థం కాని వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు. ఒకటి. రెండో రకం ఉంటారు, అర్థమైనా గాని వాళ్ళని ఏదో ఒక రకంగా ఓర్వలేక మాట్లాడే మాటలు కూడా కొన్ని ఉంటాయి. సో ఈ రెండు రకాల వ్యక్తులే ఇవాళ ఆరోపణలు చేస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు హాస్పిటల్ అనేక ఉత్సవాలు, అనేక పండుగలు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో రోడ్ల వెంబడి ఈ రకంగా మూతలు ఉంటాయి కదా. అవును, వినాయక చవితి అప్పుడు ఏ హాస్పిటల్ పక్కన గల్లీలో పెట్టుకుని చేసుకుని 11 రోజుల పాటు ఈ మూతలు ఉంటాయి. నీకు తెలుసు, మన ఆఫీసులో మనం షూటింగ్ చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అయింది. అవును, మూతలతో పాటు పెద్ద పెద్ద ఎత్తున మనకి ఆ సౌండ్స్ కనపడతా ఉంటాయి. సో కాకపోతే ఇది ప్రజల సంతోషం. ఇది దాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేరు, తప్పు పట్టకూడదు కూడా. సో అంచేత ఇలాంటి కేవలం హిందూ పండుగలకే కాదు, క్రిస్టియన్ పండుగలకు కానివ్వండి, ముస్లిం పండుగలకు కానివ్వండి, ప్రతి సందర్భాల్లో ఇవి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే హిందువుల పండుగలు ఎక్కువ కాబట్టి ఎక్కువ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది ఒక పండుగ వాతావరణం నెలకొన్నప్పుడు తమ ఆనందాన్ని వ్యక్తపరిచే ఒక సంకేతాలు ఇవన్నీ కూడా. అలాంటప్పుడు అవి ఆ క్షణానికి ఖచ్చితంగా హాస్పిటల్స్ లో ఇలా జరుగుతుంది అనుకుంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎస్పెషల్లీ చిరంజీవి గారికి ఆయన మనవడు పుడుతున్నాడు అంటే డెఫినెట్ గా ఇది కేవలం చిరంజీవి గారికి ఆనందం మాత్రమే కాదు హరీష్, కొన్ని కోట్ల అభిమానులకు ఇది ఒక ఆనందదాయకమైన అంశం. ఇది భారతీయ కల్చర్. ఇది విమర్శించవచ్చు. ఈవెన్ క్లీన్ కార పుట్టినప్పుడు కూడా ఎంత హడావిడి నెలకొందో మనం చూసాం. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నేను అడుగుతున్న ఈ సోకాళ్ళు పెద్ద మనుషుల్ని, ఈ మీడియా ప్రతినిధులు ఎందుకు అంతలాగా వచ్చారు అక్కడికి? మరి ఏ సెలబ్రిటీ కొడుకో కూతురు పుడితే ఎవరు వెళ్ళలేదే? నిజమే. చిరంజీవికి
కూతురు పుట్టిన, చిరంజీవికి మనవరాలు పుట్టిన, మనవడు పుట్టిన అదే రీతిన పెద్ద ఎత్తున సంరంభాలు జరిగినాయి. ఈవెన్ మీడియా వాళ్ళు అంత తండోపతండాలుగా వచ్చారంటే రీజన్ ఏంటి? మీడియా వాళ్ళకి చిరంజీవి మీద ప్రేమతో వచ్చారా? కాదు. కేవలం చిరంజీవికి సంబంధించిన ఈ అంశాన్ని చూపిస్తే జనాల్లో ఆదరణ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఆ రోజు మీడియా వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ మీడియా వాళ్ళు వచ్చినా, ఆ రోజు మీడియా వాళ్ళు వచ్చినా డెఫినెట్ గా ఇవాళ డబుల్ అయింది ఆనందం. ఇవాళ కేవలం మనవడే కాదు, చిరంజీవి గారికి మనవరాలు కూడా పుట్టింది. చిరంజీవి గారంటే 6 మనవరాళ్ళు ఉన్నారు, ఆయనకి ఒక్క మనవడు ఉన్నాడు. సహజంగా చాలా మంది ఆయన విమర్శించారు గతంలో కూడా. మా ఇంట్లో అంతా కూడా ఆడపిల్లలే ఉన్నారు, లేడీస్ హాస్టల్లా ఉన్నారు, సరదాగా నవ్వించడానికి చేసే ప్రయత్నం ఇదంతా కూడా. ఆయన అంతమంది ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక్క మగపిల్లాడు కావాలని కోరుకోవటంలో అసలు తప్పేమన్నా ఉందా? ఈవెన్ మన కుటుంబాల్లో చాలా మంది ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ కుటుంబాల్లో కూడా 2 ఆడపిల్లలు ఉన్నాం కానీ 3వ వాళ్ళు మగపిల్లాడు పుడితే బాగుంటుంది అనుకోవటం తప్పెలా అవుతుంది? అది మనం లింగ వివక్ష కిందకి వస్తుందా? అది అవును. చాలా మంది మగపిల్లలు ఉన్నప్పుడు కూడా ఒక ఆడపిల్ల ఉండాలని కోరుకుంటారు. బుర్రలేని మేధావులంతా మాట్లాడే మాట ఇది. నేను ఇంకొక మాట అంట, ఒక మగపిల్లాడు పుట్టిన తర్వాత రెండో కాన్పులో ఆ దంపతులు కావచ్చు, ఆ దంపతుల బంధువులు కావచ్చు, అమ్మా నాన్నలు, అత్తమామలు కావచ్చు, వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది, మహాలక్ష్మీదేవి వస్తావు, లక్ష్మీదేవి వస్తావు. అప్పుడు మగపిల్లల మీద వివక్ష చూపించారట. అంతే కదా? కాదు కదా. ఈ బుర్రలేని మేధావులు ఏదో చెయ్యాలి, ఏదో మాట్లాడాలన్న ఒక దీంతో దుగ్ధ తట్టుకోలేరు, కోపం, అసహనం. అరే ఏంద్రా బాబు, ఇంతమంది సినిమా హీరోలు ఉన్నారు, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరికీ లేనిది ఇక్కడేమా ఎందుకు? రామ్ చరణ్ ఈ క్లింకారం పుట్టినప్పుడు ఇదే ఎత్తున పెద్ద ఎత్తున సంరంభాలు జరిగినాయి. ఇవాళ డబుల్ ధమాకా కాబట్టి ఇంకా ఎక్కువ సంరంభాలు జరుగుతాయి. పోనీ విష్ణు వాళ్ళకు కూడా హరియానా, వివియానా అనే కమల పిల్లలు పుట్టారు. ఆ తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఏ రోజైనా గానీ మనకు వార్త తెలుసా? ఎందుకు తెలియదు? చాలా మంది సెలబ్రిటీస్ కి పుట్టారు, చాలా మందికి పుట్టారు, బట్ ఇప్పుడు ఇంత భారీ ఎత్తున ఎవరు చూసుంటారు. అందుకే ఉన్నా ఎందుకు తెలియదు అంటే ఆ వార్త ప్రజల్లో అంతగా ప్రాధాన్యం సంతరించుకోదు. చిరంజీవి గారి వార్త అంటే అంతగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు ఉంటారు, వాళ్ళందరూ కూడా చూస్తారు. కాబట్టి ఆ రకమైన ఒక అద్భుతమైన విషయంగా అందరికీ అజాత శత్రువు కాబట్టి, అందరికీ కావాల్సిన వాడు కాబట్టి, ఆయన వారసత్వం, ఆయన సేవ అన్ని కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తాయి అనేటువంటి భావన కలిగి ఉండొచ్చు. తప్పనిసరిగా ఇంకొక మాట అంటా నేను, ఇక్కడ చిరంజీవి గారి కోసం అంతమంది రావడం అంటే ఇదేమి పబ్బుకెళ్ళి మందు దాగి అరవడం కాదు, అభిమానం కాదు ఇది. నిజమే. మందులో, మైకల్లో, మత్తులో అరిచే ఆ అభిమానం కాదు ఇది. ఇది ఆరాధన పూర్వకమైన అభిమానం. ఇది ఒక సేక్రెడ్ ఫీలింగ్, పవిత్రమైన ఆరాధన పూర్వకం. మా అన్నయ్య, ప్రతి ఇంట్లో మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య అని మాట్లాడుకుంటారు. వయసుతో నిమిత్తం లేదు, సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు. అందరూ ముక్త కంఠంతో పిలిచే ఒకే ఒక అన్నయ్య చిరంజీవి గారే. మరి చిరంజీవి గారింట ఇది ఇలాగా కన్నుల పంటగా ఇద్దరు కమలాలు జన్మిస్తే, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు జన్మిస్తే, ఒక శ్రీరాముడు, అలాగే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అట్లా వెలిసినట్టుగా వాళ్ళ ఇంట్లో ఒకటేసారి కలిసి వచ్చినట్టు పుడితే ఆనందానికి అవధులేమన్నా ఉంటాయా? ఖచ్చితంగా అందరు వెళ్తారు, అభినందిస్తారు, ఆనందపడతారు. వాళ్ళ ఇంట్లో ఏదో సంతోషం జరిగినట్టుగా భావిస్తారు. ఇది మామూలుగా ఇలాంటి వాళ్లకు అర్థమయ్యే ఫీలింగ్ కాదు. ఇది కేవలం చిరంజీవి అంటే దుగ్ధతో మాట్లాడే వాళ్ళకి అర్థమయ్యే ఫీలింగ్ కాదు. ఇలాంటి కువిమర్శలు అంటారు కదా వీటిని, ఏదో వార్తల్లో నిలవాలని చేసే విమర్శలు అంటారు కదా, అలాంటి విమర్శలే తప్ప దానికి అంత సీన్ లేదు. దాని గురించి మనం అంత మాట్లాడు. బహుశా అక్కస కూడా అనుకుండా అయ్యుండొచ్చు, మా హీరోకి మా నాయకుడికి ఇలా జరగలేదే మాకు. కొంతమంది మేధావి వర్గాలు రేపటి నుంచి బయలుదేరతారు చూడు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మేధావి వర్గాలు కొంతమంది ఓర్వలేక మేధావి వర్గాలు అదొకటి, కొంతమంది అక్కసు హీరోకి వచ్చినారయ్యా. ఏ హీరోకి అందరికి వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఇలా చేయలేదే, ఇలా జరగలేదే. ఈవెన్ మెగా కుటుంబాల్లో కూడా పేజీకి పుట్టినా ఇంకొకళ్ళైనా
ఇప్పుడు ఇంత హడావిడి జరగలేదు. లేదు లేదు, అవును అవును. సుష్మిత గారికి 2 ఆడపిల్లలు పుట్టారు కదా, అవును హడావిడి జరిగింది కాదు. ఆయన రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక ప్రిన్స్. అవును, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. మెగాస్టార్ కి అంటే తండ్రికి మించిన తనయుడిగా వెళ్ళాడు ఆయన. చిరంజీవి గారి ఫేమ్ ని, చిరంజీవి గారి ఆయన గౌరవాన్ని అవును జగద్విదితం చేశాడు. అవును కాబట్టి ఆ కుటుంబంలో ఆయన అంటే ఇంకా అంత గౌరవం. ఇవాళ ఆయనకి ఇంకో వారసుడు పుడుతున్నాడంటే అంత అభిమానం, అంత ఆప్యాయత, అంత అనురాగం, అంత ఆరాధన అని చెప్పాలి దీనికి. ఎవరైనా మాట్లాడితే నేను ఒకటే చెప్తా, ఆయన కుటుంబం పట్ల ఉండే నిజమైన ఆరాధన ఇది, అంతే తప్ప దీనికి వేరే వేరే పేర్లు పెట్టి విమర్శించిన వాళ్ళందరూ కూడా మూర్ఖులనే నేను భావిస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఏదేమైనా సరే అంటే మెగా ఇంట వారసులు, అది కూడా చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి ఇంకొక వారసుడు అంటే, ఎందుకంటే వాళ్ళ చేసేటువంటి ప్రజా సేవ అలాంటిది. దానికి ఇంకొక వారసుడు వస్తే అరే నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ సేవ, వాళ్ళ చూపించేటువంటి ప్రేమ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకా కొన్ని తరాలు దీన్ని కంటిన్యూ చేస్తారు. అలాంటి వాటికి కూడా వారసుడు వచ్చాడు, వారసురాలు వచ్చింది. లక్ష్మీదేవి లాగా 10 మందికి సేవ చేస్తుంది, ఎంతో మందికి చేయూతనిస్తుంది అనేటువంటి భావన లింకారకు కావచ్చు, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలకు కావచ్చు. ఇది ఒక మంచి వాతావరణంతో భక్తితో చేసేటువంటిది తప్ప ప్రతిదానికి విమర్శలు చేయటం, ఓర్వలేకపోవటం అనేది సర్వసాధారణమే. ముఖ్యంగా మెగాస్టార్ అంటే, మెగా ఫ్యామిలీ అంటే అదే పనిలో ఉంటారు. అదే పనిగా వాళ్ళని విమర్శించి వాళ్ళ మీద ఏడుస్తూ వాళ్ళ కడుపు నింపుకునేటువంటి పని, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేటువంటి పని చేస్తూనే ఉంటారు.